తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు బైక్ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికి ఈ బైక్ ర్యాలీని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరగనుంది. సమ్మె జయప్రదానికే కాకినాడలో కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, కాకినాడ స్పెషల్ టాయిలెట్ కార్మికులను ఆప్కాస్లో కలపాలని తదితర నినాదాలతో ర్యాలీ సాగేది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంకు కోట్లాది రూపాయల నిధుల ఆదాయం వస్తున్న కనీసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు కొరత తీర్చడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నవంబర్ 3న సమ్మెబాట పట్టనున్నారని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే నవంబర్ 3న సమ్మె ఉధృతం చేస్తామని ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, నిమ్మకాయల ఈశ్వరరావు, నక్క లక్ష్మణ్, బండి అప్పన్న, నక్క సత్యనారాయణ, సింగంపల్లి రమణ, కృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, అప్పారావు, హరి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్మనెంట్ కార్మికులకి బకాయి డిఏలు, అలాగే 11 పిఆర్సీ సర్వీస్ స్కేళ్లు కూడా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. దాంట్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దాన్ని వెంటనే బకాయిలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకి, టాయిలెట్ కార్మికులకి బకాయి జీతాలు చెల్లించాలి, వాళ్ళ ఆప్కాస్లో విలీనం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి. అలాగే ఈ స్మార్ట్ సిటీ అంటే కాకినాడ నగరపాలక కార్పొరేషన్ అనేది పేరు గొప్ప, ఊరు దిబ్బచందంగా ఉంది. కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా నిధులు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. కానీ పని చేయడానికి పనిముట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. డబ్బాలు ఉండవు, చీపర్లు ఉండవు, మాస్కులు ఉండవు, గ్లౌజులు ఉండవు, పుష్కాట్లు ఉండవు. చివరికి వర్షాకాలంలో తడుస్తూ పని చేయడానికి ఆ రెయిన్ కోట్స్ కూడా మంజూరు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. యూనిఫామ్లు చిరిగిపోయి ఉన్నాయి. కనీసం యూనిఫామ్లు కూడా ఈ మంజూరు చేయలేదు. అడుగుతుంటే టెండర్లు వేస్తాం. మరి కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుందో, ఆవిరైపోతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ కార్పొరేషన్ నిధులతో అయినా సరే కనీస పనిముట్లు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పనులు పక్కన పెట్టి సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.